24 గంటలు ఇప్పుడు ఎంత అయింది? 2 అయిందా? అంటే 2 అంటే 3 అంటే 27 గంటల క్రితం కేటీఆర్ గారు డెడ్ లైన్స్ ఇచ్చి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నేను ప్రెస్ మీట్ పెడుతున్నా 45 గంటలలో పెడుతున్నా, అందరు తాట తీస్తా, వాస్తవాలు చెప్తా అని చెప్పి నిన్న పొద్దున 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాకుండా అన్ని సంఘాలు, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషులు చాలామంది ఏందో మరి కేటీఆర్ గారు చాలా పెద్ద విషయం చెప్తారన్న విషయంలో అందరూ కూడా అంటే బాగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు. దానికి సార్ వస్తుండు పెద్ద మూమెంట్ తీసుకొస్తాడని తీరా చూస్తే ఏంటంటే కొండంత రాగం తీసిండు, ఏదో పాట పాడిపోయిండు. ఆ సప్పుడు లేదు ఆ పాటకు, అర్థం లేదు ఆ పాటకు. లేదా కొండనంతా దొవి ఎలుకను కూడా పట్టలేకపోయాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఇకపోతే హైడ్రోజన్ బాంబు వేస్తాడేమో, మొత్తం అల్లకల్లోలం అయిద్దాం రాష్ట్ర రాజకీయాలు అనుకుంటే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా పోయాడు, చిన్నది పిల్లలు ఆడుకునేది. ఇదంతా దేనికంటే మీ అందరికీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విష ప్రచారం చేయాలి, ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయనంతలో ఆయనే ప్రూవ్ చేసిండు నిన్న.